గింత ఘోరమా గిదా అండి బూతులు? ఆయన కొడుకు చెప్తున్నాడు గిదా ముందరకు వస్తలేడు ఆయన దాచుకోవడానికి. నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావు అర్థంగా పేడమూతి బోడిలింగం నువ్వు కూడా విన్నారా? నీ అవని ముఖం ఎప్పుడైనా చూసుకున్నవారా అద్దంలో పేడు మూతి బోడిలింగం అని కేటీఆర్ ఉద్దేశించి అంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ అవ్వ అనే పదం ఏందండి అంటున్నాడు. ఈ అవ్వ అనేటటువంటి పదం ఏంది అంటున్నా ముఖ్యమంత్రి గారు. ఎందుకు మాట్లాడుతున్నావు అట్లా? ఎందుకు చెప్తున్నావు అట్లా? ఏమన్నా ఊత పదమా కామన్ పదమా? అది కాదు కదా. మాలాంటి వాళ్ళు గట్టిగా ప్రశ్నిస్తే గట్టిగా నిలదీస్తే మమ్మల్ని తీసుకుపోయి జైల్లో పెడుతున్నావు, మమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్నావు, మా పైన అక్రమ కేసులు పెడుతున్నావు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు. మరి నువ్వు మాట్లాడే మాటలు ఏంది? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా. నీ పైన ఎవరు పెట్టాలి కేసులు? నీ పైన ఎవరు తీసుకోవాలి యాక్షన్? ఒక ప్రతిపక్ష పార్టీ లీడర్ని పట్టుకొని నీ అవ్వ ఏంద్రా నీ ముఖం ఎట్లుందిరా అని చెప్పి మాట్లాడుతుంటే నీ పైన ఎవరు తీసుకోవాలి యాక్షన్? నీకు కేటీఆర్తో నిజంగా కొట్లాడాలంటే కొట్లాడు. నన్ను తిట్టిర్రు, నన్ను తిట్టిపిచ్చిరని ఇద్దరు జర్నలిస్టులను తీసుకుపోయి జైల్లో పెట్టినావు. నువ్వు మాట్లాడేది ఏంది? ఈరోజు కేసీఆర్ ఉద్దేశించి నువ్వు మాట్లాడేది ఏంది అంటే పార్టీ లీడర్లను అంటుండే నీకేం కోపం వస్తుంది అని మీరు అనవచ్చు. చాలా సార్లు రేవంత్ అన్న ఇష్టానుసారంగా మాట్లాడిండు. గతంలో యూట్యూబర్లను ఉద్దేశించి మాట్లాడిండు. గొట్టాలు పెడతాం, గొట్టాలతోనే కొడతాం, అవసరం కూడా దవడపాండ కొడతాం అని చెప్పి రేవంత్ అన్న గతంలో రకరకాలుగా మాట్లాడింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాం, సార్ ఆలోచించి మాట్లాడండి. మీరు మాట్లాడుతున్న మాటలు తెలంగాణ సమాజం చూస్తున్నది. మీరు మాట్లాడుతున్న మాటలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలు చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. గుర్తుపెట్టుకోండి.